లో సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించారు. అలాగే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ నేత లక్ష్మణ్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. బోనాలు తెచ్చే మహిళలకు 2 ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ఉదయం ప్రభుత్వం తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప పండుగ ఇది బోనాల పండుగ. ఇటువంటి పండుగ భూమిపుత్రుల పండుగ. స్థానికంగా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా గాలి గుమారం దుష్టశక్తులు ఏవి కూడా నగరం పైన కానీ కుటుంబాలపైన కానీ పడకుండా తల్లి మమ్మల్ని రక్షించు అని చెప్పి చేసుకునేటువంటి మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఇది. ఆ తల్లి ఎప్పుడూ కూడా ఈ సందర్భంగా మనం చేసేటువంటి పూజల్ని వారికి గౌరవించుకునేటువంటి విధానాన్ని ఎప్పుడు కూడా మన్నిస్తూ ఈ ప్రాంత ప్రజల్ని కాపాడుతున్నటువంటి ఆ తల్లికి బోనాల సందర్భంగా మహంకాళి లాల్దొర పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. తెలంగాణ ప్రజలకు శక్తినివ్వాలని నేను భాగ్యలక్ష్మి అమ్మవారితో ప్రార్థించుకున్నాను. బోనాలు తెలంగాణకు చాలా ప్రత్యేకమైనవి. మహిళలు చాలా పవిత్రమైన భావంతో అమ్మవారికి నైవేద్యం ఏర్పాటు చేసి చాలా భక్తి శ్రద్ధలతోటి అర్పణ చేసేటువంటి కార్యక్రమం. అలాంటి బోనాల పండుగ ఇది శక్తి ఆరాధన, మాత ఆరాధన. అలాగే స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను పవిత్రమైన భావంతో ఇవ్వాలి. స్త్రీలను ఏ రకమైనటువంటి అవమానం లేకుండా, హింసలకు గురి కాకుండా మహిళలకు రక్షణ కూడా కల్పించాలి. ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు, సమాజం యొక్క బాధ్యత. అందువల్ల తెలంగాణలో బోనాలు, బతుకమ్మ 2 పండుగలు చాలా ప్రత్యేకమైన పండుగలు. 2 కూడా మహిళలకు సంబంధించిన పండుగలే. కాబట్టి ఈ భాగ్యలక్ష్మి దేవాలయం అతి పురాతనమైన దేవాలయం. ఎన్ని సంఘర్షణ జరిగినా, ఎన్ని రకాలైనటువంటి ఒక ఘటన జరిగినా అమ్మవారు శాంతిగా, శక్తివంతంగా ఇక్కడ ఉండి ప్రజలను రక్షిస్తున్నందుకు నేను మళ్ళొకసారి అమ్మవారిని
నేను సేవించుకొని దర్శించి ఆమె ఆశీర్వాదం తీసుకొని ఇంకా సమాజంలో ముందుకు బాగా పనిచేయడానికి శక్తిని ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. భాగ్యనగర్ గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ బోనాల పండుగను ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నారు. భాగ్యనగర్లో కూడా ఒక పండుగ వాతావరణం. సరే, అన్ని కుటుంబాలు కలిసి ఒక బస్తీలో సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించడం, మన కష్టాలు తీరితే అని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకం ఇలా హిందూ సమాజం లోపల, హిందూ భక్తుల లోపల ఉంది. కాబట్టి ఇవాళ ఈ పండుగ వాతావరణం నెలకొంది. ఇలా బోనం అంటే అమ్మవారికి నైవేద్యం. అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే ఇవాళ కష్టాలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం. దాంతో ముఖ్యంగా ఈ భాగ్యనగర్లో ఇవాళ మూసీనతోని ఆ నీళ్ళతోని ఆ కాలంలో భాగ్యనగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పించాలని చెప్పి వాళ్ళ లాల్ దర్వాజాలోని ఆ తల్లికి బోనం సమర్పించడం ద్వారా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం సమాజం లోపల ఉంది. ప్లేగు వ్యాధితోని భాగ్యనగరం అంతా ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి అప్పుడున్న జవాన్లు, ఆర్మీ జవాన్లు, సామాన్య ప్రజలందరూ కూడా ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో సికింద్రాబాదు అమ్మవారి యొక్క దేవాలయంలో